హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ హాఫ్ ఈజ్ వెరీ అసలు సెక్సీ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ డీసెంట్. అండ్ ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్లో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ సంక్రాంతికి చూసిన ఈ సినిమాలు నేను ఏ సంక్రాంతికి చూడలేదు. ఇంకా ఈ రివ్యూ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నారి నారి నడుమ మూవీ కూడా వెళ్ళాలి. దాని రివ్యూ కూడా పెడతాను. అండ్ ఇక మూవీ అనగనగా ఒక రాజు మూవీ రివ్యూలోకి వెళ్దాం మనం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్తే స్టార్ ఎంటర్టైనర్ అనే ట్యాగ్ ఒకటి వేశారు మన నవీన్ పోలిశెట్టి గారికి. ఈ వర్త్ ఇట్ అది అట్ స్టార్ ఎంటర్టైనర్కి. సినిమా మొత్తం ఒక 200 జోక్స్ ఉంటే దానిలో లిటరల్లీ ఒక 150 నుంచి 180 జోక్స్కి నవ్వుతారు. అసలు వన్ లైనర్ కామెడీస్ అసలు యాక్టెడ్ బై నవీన్ పోలిశెట్టి అండ్ ఇంకా మీనాక్షి చౌదరి. స్టోరీ లైన్ చాలా థిన్ లైన్. అది అందరికీ అసలు స్టోరీ అనేది ఏం లేదు. అండ్ ఇంకా ప్రొడ్యూసర్ గారు కూడా మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనకు ఆల్రెడీ చెప్పిందే, జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే ఫుల్ ఆన్ ఫన్ కామెడీ తోటి వెళ్ళిపోతారు భయ్య. అసలు కామెడీ నెక్స్ట్ లెవెల్ కామెడీ. అసలు ఈ రీసెంట్గా వచ్చిన మూవీస్లో ది బెస్ట్ ఫస్ట్ హాఫ్ అంటే ఈ సినిమాకి ఇచ్చేయచ్చు. ఆ రేంజ్ ఫస్ట్ హాఫ్ ఉంది. అసలు కామెడీ ఉంది, నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉంది. అసలు లిటరల్లీ జోక్ మీద జోక్, జోక్ మీద జోక్, జోక్ మీద జోక్, కామెడీ మీద కామెడీ వస్తూనే ఉంటుంది. మూవీ వస్తూనే ఉంటుంది, కామెడీ మీద కామెడీ వస్తూనే ఉంటుంది. అసలు పంచెస్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఒక ఊర్లో అల్లరి చిల్లరగా తిరిగే ఒక రాజు. ఆ రాజుకి మనీ మనీ విషయంలో ఎలాంటి స్ట్రెచెస్ ఉన్నాయి. అండ్ ఇంకా ఆయన ఆయన లైఫ్లోకి మీనాక్షి చౌదరి ఎలా వస్తుంది, ఆయన పాలిటిక్స్లోకి ఎందుకు వెళ్తాడు, తర్వాత ఏం జరిగిందండి. ఇది స్టోరీ లైన్. స్టోరీ లైన్ వచ్చేసి చాలా థిన్ స్టోరీ లైన్, బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎగ్జిక్యూషన్. ఆ డైరెక్టర్కి నవీన్ పోలిశెట్టి గారికి మంచి ర్యాప్ ఉన్నట్టుంది. అసలు ఓ రేంజ్ కామెడీ భయ, ఓ రేంజ్ కామెడీ. ఈ నేల్డ్ ఇట్ అసలు. ఆ జాతిరత్నాలు, మిస్టర్ శెట్టి పోలిశెట్టి, మిస్ శెట్టి మిస్ పోలిశెట్టి. మిస్ శెట్టి మిస్ పోలిశెట్టిలన్నా కొంచెం లైట్గా స్టోరీ ఉంటుంది, దీనిలో అది కూడా ఉండదు. థిన్ స్టోరీ లైను. ఫస్ట్ హాఫ్ ఇట్లా వచ్చేట్లా అప్పుడు అయిపోయిందా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ రేంజ్లో ఫస్ట్ హాఫ్ అనేది ఉంది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకు ఒక ఫస్ట్ హాఫ్ అంతా బాగా నవ్వుకొని సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అరే నవ్వాలా, ఎక్కువ నవ్వేంత ఇక మళ్ళీ మనకు ఎక్కువ అనిపించదు. బట్ డ్రామా ఒకటి క్రియేట్ చేయడము, దానిలో ఫన్ ఎలిమెంట్, సిచ్యువేషనల్ కామెడీ ఇవన్నీ తీసుకొని మళ్ళీ దీనిలో కూడా బుల్రాజు ఉన్నాడు, చమ్మక్ చంద్ర. అసలు మొత్తానికైతే కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ కామెడీ వచ్చేసింది. అసలు సినిమా ఇప్పుడు చూసిన మూవీస్లో ది బెస్ట్ ఫస్ట్ హాఫ్ అయితే చెప్పగలుగుతాం. అండ్ ఇంకా ఇక చెప్పుకోవడానికి ఏం లేదు. ఇక మ్యాక్సిమం ఇది కూడా మంచి డీసెంట్ హిట్. సంక్రాంతి వైబ్స్ అన్నీ ఈ మూవీలో కనపడతాయి. మ్యాక్సిమం సంక్రాంతి వైబ్స్ అని ఈ మూవీలోనే కనపడతాయి. అండ్ ఇంకా మంచి జోనర్ ఎంచుకున్నారు. అండ్ ఇంకా నాగవంశి గారు ఆల్రెడీ చెప్పారు, సో జీరో ఎక్స్పెక్టేషన్స్ తోటి రండి, మంచిగా నవ్వుకొని వెళ్ళండి అని. మ్యాక్సిమం నవ్వుకొని వెళ్ళిపోతాం, దానిలో డౌటే లేదు. ఎలాంటి ఒక స్టోరీ ఎగ్జిక్యూషన్ చేసే విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. అండ్ ఇంకా యాక్టర్ పర్ఫార్మెన్స్ అందరికీ బాగానే ఉంది. రావు రమేష్ గారికి చాలా తక్కువ ఉంది, పెద్దగా ఎక్కువ ఏం లేదు. స్టోరీ పరంగా కూడా పెద్దగా ఏం లేదు కాబట్టి ఆయనకు చాలా తక్కువ ఇవ్వడం జరిగింది. రోల్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఇక సింగిల్ వరల్డ్ చెప్పాలంటే ఈ మూవీకి వచ్చేసి 5కి 3.5 ఈజీగా ఇచ్చేసారు రేటింగ్. ఈజీ అంటే నన్ను నమ్మి ఈ సినిమాకి ఈజీగా మీరు వెళ్ళండి. ఫుల్ స్టోరీ అవసరం లేదు, మీరు మంచిగా ఎంజాయ్ చేయాలి, నవ్వుకోవాలి అంటే మాత్రం ఈ మూవీ ది బెస్ట్ వర్త్ వాచ్ ఇట్ మూవీ. అసలు చాలా రోజుల తర్వాత నేను ఈ రేంజ్లో అసలు ఒక కుక్క సీన్ వస్తుంది పోయా, ఆ సీన్ దగ్గర మీరు నవ్వుతారు, నవ్వి కడుపు నొప్పిలేస్తుంది మీకు. ట్రస్ట్ మీ, సినిమాకైతే మీరు వెళ్ళండి. అసలు ఇక ఓ రేంజ్ ఎంజాయ్ చేస్తారు, ఆ రేంజ్ ఎంజాయ్ అనేది ఉంటుంది ఈ సినిమాలో. బాబా. అండ్ ఇక సెకండ్ హాఫ్ ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి మెల్లగా పెద్దగా కామెడీ ప్లాట్ అనేవి ఉండదు. ఫస్ట్ హాఫ్ మాత్రం డోంట్ మిస్. అసలు ముందే వెళ్ళి కూర్చోండి. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పిచ్చెక్కిస్తాడు ఫస్ట్ హాఫ్ అంతా. ఇక సెకండ్ హాఫ్ ఇక లైట్గా ఉంటుంది కాబట్టి మనకి పెద్దగా ఏమనిపించదు. కానీ సినిమా అయితే వర్త్ వాచ్ ఇట్ మూవీ. కంపల్సరీ హిట్ స్టేటస్ తీసుకుంది. ఇది కూడా ఈజీగా 5కి 3.5 అంటే ఈజీగా హిట్ అయిపోయినట్టే కదా, అందులో డౌట్ ఏముంది.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.